హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. శివాజీ మూవీలో రజనీకాంత్ చెప్పినట్టుగా రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్. ఇలాగా ప్రపంచంలో అన్ని దేశాల మధ్య ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీటన్నిటిని అధ్యయనం చేయడం కోసం వరల్డ్ బ్యాంకు జీనీ ఇండెక్స్ని లాంచ్ చేసింది. ఈ జీనీ ఇండెక్స్ ద్వారా ఏదైనా కంట్రీలో రిచ్ పీపుల్కి పూర్ పీపుల్ మధ్య ఉన్న ఆర్థిక అసమానతల్ని వరల్డ్ బ్యాంకు క్యాలిక్యులేట్ చేస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే 22-23 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన రిపోర్ట్స్ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఇండియాకి 4th ప్లేస్లో వచ్చింది. సో ఇండియాకి 25.5 పాయింట్స్ వచ్చాయి. ఈ జీనీ ఇండెక్స్ అనేది 0 నుంచి 100 మధ్యలో ఉండిద్ది. సో ఏదైనా కంట్రీ యొక్క జీనీ ఇండెక్స్ 100 దగ్గరగా ఉంది అంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నట్టు. 0 దగ్గరగా ఉంది అంటే ఆర్థిక అసమానతలు చాలా తక్కువగా ఉండి ఆల్మోస్ట్ రిచ్కి పూర్ మధ్య డిఫరెన్స్ ఆల్మోస్ట్ 0. అందువల్ల ఇండియాకి 25.5 పాయింట్స్ వచ్చాయి. ఇది అమెరికా, చైనా కన్నా మెరుగంగా వచ్చి మన ఇండియా 4th ప్లేస్లో నిలబడింది. సో ఇది మన అందరం గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ఏదైనా పర్సన్ 184 రూపీస్ అంటే ప్రిసైజ్గా $2 కన్నా కొంచెం ఎక్కువ కానీ వన్ డేలో ఎర్న్ చేస్తే తను పేదవాడిగా కన్సిడర్ చేయబడ్డావు. సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వివిధ రకాల స్కీములు, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్స్ వల్ల ఇండియాలో పేదరికం కొంచెం తగ్గింది. Thank you.